ఒకసారి ప్రార్థనా శ్లోకం చెప్తాను, అందరం కలిసి చెప్తాం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఆస్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాజుషం శ్రీమాధవాన్ జలజద్వయ నిత్యసేవా ప్రేమాభిలాషయ పరాంకుశ పాదభక్తం కామాది దోషహరం ఆత్మపదాశ్రితానాం రామానుజం యతిపతిం ప్రణమామి మూర్ధనా శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ రామానుజాదిభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమాన్ విజయమూరి శ్రీనివాసాచార్య స్వామి స్వప్న దంపతుల నూతన గృహప్రవేశ సందర్భంగా ఆ రోజు రాలేకపోయాం. ఈరోజు ఒక అవకాశాన్ని పెరుమాళ్ళు ఇచ్చారు. ఈరోజు శనివారం, చాలా విశేషమైన రోజు. ఉగాది పండుగ తర్వాత రావడం ఇంకా చాలా విశేషం. రాలేదనే పరాభవం చెందకుండా పరాభవం సంవత్సరం వచ్చే అవకాశం వచ్చింది. పరాభవం అనగానే ఏంటి అర్థం? పరాభవం నాకు పరాభవం అయిందండి అంటారు కదా, అవమానం అంటే కదా, అవమానం అంటారు. పరాభవం అయింది నాకు. అయితే ఎవరికి పరాభవం వస్తుంది, ఎవరికి రాదు అని చెప్పడానికి ఒక చిన్న మాట చెప్పేస్తాను. ఈ సంవత్సరం ఎప్పుడైనా నూతన సంవత్సరం ఏ రోజైతే వస్తుందో, ఏ వారము, ఆ వారాధిపతి ఆ సంవత్సరానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరం ఏ రోజు వచ్చింది? గురువారం. అందువల్ల ఈ సంవత్సరానికి రాజు ఎవరు? గురువు. అందువల్ల గురువు రాజుగా ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బందులు ఉంటాయా? అందువల్ల ఎవరికి పరాజయం కలుగుతుంది, పరాభవం కలుగుతుంది, ఎవరికి పరాభవం కలగదు అంటే ఎవరు గురువుని ఆశ్రయిస్తారో వాడికి పరాభవం అనేది కలగదు. కలుగుతుందా? రాజును ఆశ్రయించిన వాడికి పరాభవం అవుతుందా? ఏమవుతుంది? బహుపరాకులు అవుతాయి. అంతే, బహుపరాకులు అంటే ప్రశ్న అంటే వాడికి చక్కగా మంచి బహుమానాలే తప్ప అవమానాలు ఉండవు. గురువుని ఆశ్రయించకపోతే అవమానాలు వస్తాయి. ఎందుకు వస్తాయండి అని అనిపించవచ్చు. మీరే ఆలోచించండి. గురువు అంటే మంచి జ్ఞాననిధి. అలాంటి గురువు దగ్గర మనం వెళ్ళడం వల్ల మంచి విషయాలు మనకి తెలుస్తాయి. తెలియడం వల్ల ఎప్పుడైనా మనకు అవమానం కలుగుతుందా? మీరే ఆలోచించండి. అందువల్ల మనం బాగా చదువుకున్నాం అనుకోండి, మనం అవమానం మళ్ళీ భరించదు. లేదనుకోండి, మన అవమానం భరిస్తుంది. వీడికి ఇది కూడా ఆడటం చేత కదా, వీడికి ఇది కూడా తెలియదా, ఇది కూడా మాట్లాడడం చేత కదా అంటారు. అందువల్ల గురువుని కలిగి ఉన్నవాడు ఎట్టి పరిస్థితుల్లో పరాభవాన్ని పొందడు అని ఒక సందేశాన్ని ఇస్తుందా ఈ సంవత్సరం అనిపిస్తుంది. అందువల్ల పరాభవం చాలామంది సొంత వ్యాఖ్యానాలు దూరాన్వయాలు చేస్తున్నారు. కానీ పరాభవం అంటే నిజానికి అవమానమే అంటాం. ఇంకా విశేషించి చెప్పుకోవాలంటే మా గురువుగారు చెప్పారు, పరాభవ అంటే ఏమిటి అంటే పరాం ఆ భావయతి. పర అంటే పరమాత్మ అని అర్థం.
పరాం అంటారు. పరమాత్మని ఆభావయతి, బాగా తీసుకొచ్చేది అని అర్థం. అర్థమవుతుందా? పరమాత్మను మన దాకా బాగా తీసుకొచ్చేదిలో అది పరాభవ అని పేరు కూడా చెప్పుకోవచ్చు అంతరార్థంలో. అటువంటి గొప్ప సంవత్సరం శ్రీమాన్ విజయమురి వారు ఒక అందమైనటువంటి భవన సముదాయంలో 19వ ఫ్లోర్లో ఆమూల సౌరంగులో దాపల ఉండాలన్న సంచారి రమా వినోది. అలాగా మానవుడు 19వ అంతస్తులో స్వప్నంలో ఉన్నారు. చాలా అద్భుతం. సాక్షాత్తు శ్రీరామచంద్రుని ఆచార్యుని ఇక్కడ వెంచేపు చేసుకున్నారు. ఇది భవనం అంటారు కదా. భవనం ఎన్ని అంతస్తులు అంటే భవనం అన్నది 7 అంతస్తులు ఉంటే దాని ఏమంటారు? ఒక అంతస్తు ఉంటే 2 అంతస్తులు ఉంటే వీళ్ళ అలా ఏమి ఉందండి. డూప్లెక్స్ కూడా కాదండి. దేని భవనం అంటారు? మనీషి పదాంభోజ రజకణ పవిత్రితం. మంచివాడు, ఇలాంటి వాడు, మంచి భక్తులు ఏ ఇంట అడుగు పెడితే దాన్ని ఏమంటారు? దాన్ని భవనం. ఇంతమంది భక్తులు వచ్చారు కదా. భక్తులు వచ్చి వాళ్ళ పాదధూళి అక్కడ పడింది అనుకోండి, చాలామంది ఇంటికి రాగానే మట్టి మట్టి అయిపోయి చిచ్చి కడుగులు రావచ్చు, ఇంత మట్టి వేసుకు రావాలా అని అనక్కర్లా. భక్తుల పాదధూళి ఏ ఇంట పడితే దాన్ని ఏమంటారు? తదేవ భవనం. దాన్నే భవనం అంటారు. నో చేత్, ఒకవేళ భక్తులు ఎవరు ఇంట్లో అడుగు పెట్టకపోతే దాన్ని ఏమని పిలుస్తారు? భకాస్తత్ర లుప్యతే. భా అనే అక్షరం ఎగిరిపోతుంది. భా ఎగిరిపోతే ఏముంటుంది భవనంలో? వనం. వనంలో ఎవరుంటారు? భవనంలో ఎవరుంటారు? వనంలో ఏముంటాయి చెప్పండి? ఏం జంతువులు ఉంటాయి? క్రూర జంతువులు ఉంటాయి. మంచి వ్యక్తులు రాని ఇంట్లో ఉండే వ్యక్తులు కాదు. మంచి మనుషులు అడుగు పెట్టని ఇంట్లో ఉండేవాడు ఎవరు? పంది కుక్కలు, క్రూర మృగాలు, అందరినీ పీక్కు తినే రాబందులు అంటారు. నేను చెప్పిన మాట కాదంటారు, శాస్త్రం చెప్పిన మాట. అందుకే మన ఇళ్ళకి ఎవరు రావాలి? మంచి మనుషులు రావాలి, మంచి భక్తులు రావాలి. స్వామీజీదే అనేది లేదండి. మంచి మనస్సు కలిగి ఇంట్లోకి వచ్చి కాసేపు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అన్నారంటే మీరందరూ మంచి మనుషులే. జై శ్రీమన్నారాయణ కానీ చెవులు మూసుకుని నేను అన్నగా అన్నన్నారు అనుకోండి, రామ అంటే నేను అన్నన్నారు మంచి మనుషులా? అందుకని దేవుడు నాన్నని చెప్పే మంచి మనుషులు ఉంటే అది భవనం. ఈరోజు మన శ్రీనివాస్ గారు చాలా మంచి భవనాన్ని సార్థకం చేసుకున్నారు. చూడండి, అందరికీ దొరుకుతాయండి. ఏ పక్క చూసినా ఇంకో భవనం లేకుండా ఉండే ప్రదేశంలో వచ్చి పడతారు. లైట్ తక్కువ ఖర్చు కదా, పక్కనే గ్రౌండ్, ఖర్చు లేకుండా క్రికెట్ మ్యాచ్ అక్కడే చూడవచ్చు. ఎవరికి వస్తాయి అదృష్టాలు చెప్పండి? వస్తాయా? అందువల్ల ఆకాశ హర్ణీయం అంటారు. ఆకాశం దాకా ఉన్నట్టుగా ఉన్నాయి ఈ మేడలు. ఇప్పుడు ఇలాంటి భవన సముదాయంలో నిజానికి ఉండొచ్చా ఉంటే కూడా అదృష్టం. కానీ చక్కగా మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో ఒక పక్క అడవి, క్రౌంచ పక్షుల యొక్క, అంటే క్రౌంచ అంటారు మంచి మంచి నెమళ్ళ యొక్క, మయూరాల యొక్క కేకరవం అంటారు. మయూరాల కేకరవంతో చక్కగా వాళ్ళకి పొద్దు పొడుస్తుంది. ఎవరు ఎక్కడ పెట్టుకోవాలని చెప్పండి. అలాంటి మంచి రమ్యమైన ప్రకృతి వాతావరణానికి దగ్గరగా ఈ భవన సముదాయం ఉంది. చాలా ధన్యులు. ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటారు శ్రీనివాస్ గారు, మా మురళీ గారితో కలిసి. ఆయన ఎప్పుడూ వెంకటేశ్వర అవతారం ఎత్తుతుంటాడు. మొదట్లో చూసి ఎవరో పగటివేటగాడు వేషగాడు మా ఊరికి వచ్చారు అనుకున్నా. తీరా చూస్తే ఈయన వచ్చిన ఒక నేనెవరో తెలుసా, నేనెవరో తెలుసు.
వరుకుంటూ అనంత వెంకటేశ్వరుడు ఎవరో తెలియదు మూర్తి చూపిస్తున్నాడు. ఓ మరి నువ్వా? ఓ శ్రీనివాస నువ్వా అనుకుంటున్నాను. చక్కగా వేషం వేసుకోవడం కూడా అద్భుతం కదండి. అలా వేషం వేసుకొని ప్రధానికి మూడు తగ్గ నడుస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు లక్ష్మీదేవిగా చాలా సంతోషం అనిపించింది. అలాగే మంచి ఆధ్యాత్మికమైనటువంటి ఒక వ్యక్తి. అటువంటి మనందరికీ కూడా మంచి కార్యక్రమాలకి ఒక ఉత్సాహాన్ని ప్రేరకాన్ని ఇచ్చేసి మన శ్రీనివాస్ గారి సోదరులకి, వారి తండ్రి గారికి, వారి కుటుంబ సభ్యుల పిల్లలందరికీ, బంధువర్గానికి కూడా ఈ పరాభవనాల సంవత్సరం మంచి విజయాన్ని ఇచ్చుగాక అని మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. ఇది మైకులో ఎందుకని ఆ వీడియో వద్దులే.